నా పేరు సుదర్శన్, రైటర్ సుదర్శన్. నా చుట్టూ జరిగే జీవితాలను అందులోని మలుపులను కథలుగా రాయడం నాకు అలవాటు. నా వృత్తి ఆ నోట ఈ నోట ఇద్దరి స్నేహితుల కథను విన్నాను. వారి జీవితంలో జరిగిన మలుపులు తీసుకొని కథగా పెట్టడమే నా ఈ అన్వేషణ. ఇన్నాళ్ళు వెతికాను, కానీ చివరికి ఈరోజు ఇక్కడ కలిశాం. అసలు మీరు విడిపోయాక ఏం జరిగింది? నువ్వు అడిగిన క్వశ్చను, అడుగుతున్న ప్లేసు రెండు కరెక్ట్ కాదు. ఎన్నో ఏళ్ళుగా మిమ్మల్ని కలిసి చూసిన కళ్ళు ఈరోజు విడిగా చూడలేక మనసులో ఎన్నో ప్రశ్నలతో నిండి ఉన్నాయి. వాటికి సమాధానం దొరకాలంటే మీరు చెప్పే మాటలే నిదర్శనం. సరే చెప్తాను, నీ కోసం కాదు, నా అనుకున్న వాళ్ళ కోసం చెప్తున్నా. మేమిద్దరం అనాథలం. అదంతా మాకు తెలుసు. అసలు విడిపోయిన తర్వాత ఏం జరిగింది? ఆ రోజు వాడు మా సీనియర్ని కొట్టకపోయి ఉంటే నువ్వు వచ్చి ఇలా నన్ను అడిగేవాడివి కాదు. అన్నా అన్నా చిన్న గురు చనిపోయిండు. ఎలా రా? కత్తిపోటు మించింది వెన్నుపోటు, పోటు మించింది అవమానం. అది భరించలేక పిరికొడిలో ఆత్మహత్య చేస్తున్నాను. అవమానం అయిందిరా. అన్న చదివే కాలేజీలోనే కొత్తగా వచ్చిన కుర్రాళ్ళు అన్నని కుట్టడంతో ఎంతమంది ముందర జరిగిన అవమానం భరించలేక ఊరి కోసం చచ్చిండే. నా తమ్ముని చావు కారణమైన ఏ ఒక్కరిని వదిలిపెట్టాను. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు.
పుస్తకం నా దగ్గర ఉంది. ప్రేమ హలో ఓయ్ ప్రేమ, నేను రుద్ర. చెప్తున్నానా? స్పీడా? అంత తొందర ఏంటి? ఇప్పుడే కదా నంబర్ ఇచ్చింది. సరే, విషయం ఏంటో చెప్పు. గుడికి వెళ్దాం, వస్తావా? ఓ, గుడికా? నేను రాను. మా అమ్మ చూస్తే చంపేస్తుంది. ఎవరు చూడలేబ్బా. సరే, ఎవరికి చెప్పకు, వెళ్దాం పద. సరే, వచ్చేయి. ఎవర్రా మీరంతా? నా వెంట ఎందుకు పడుతున్నారా? నీకు నాకు సంబంధం ఏంటి? నేను నీ వెంట పడ్డం కాదురా, నీ జీవితాన్ని నేను నడిపిస్తాను. మీ ఇద్దరు విడిపోవడానికి కారణం నేనే. మీ ఇద్దరు విడిపోతేనే నీకు ఇంత మండింది. నా రక్త సంబంధాన్ని తుడి చేసావు. నాకు ఎంత మండాలా, ఎక్కడ మండాలా? నా తమ్ముడు గురు చావు కారణం రా మీరు. మిమ్మల్ని అంత ఈజీగా వదులుతానా? 2 ఏళ్ళుగా తిరుగుతున్నావే ప్రేమ ప్రేమ అని, అది నా చెల్లిరా. ప్రేమ, మీ అన్నల రుణం తీర్చుకునే సమయం వచ్చింది. ఎక్కడున్నావు, తొందర ఇంటికి రా. నా జీవితం ఏంటో, ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించిన అమ్మాయి నన్ను మోసం చేసింది. ప్రాణం కన్నా ఎక్కువ నా ఫ్రెండ్ని నేను మోసం చేశాను. ఇక నా జీవితం అర్థం లేదు. నువ్వు ఆగురా, మనకు కావాల్సింది సొరా ఎరగాదు. చేసుకోరా, నీ ఫ్రెండ్కి ఫోన్ చేసి పిలిపించుకోరా. నేను చేసింది పొరపాటైతే సరిదిద్దుకోగలను, కానీ నేను చేసిన తప్పు
క్షమించరాని తప్పు. వాడు నా ప్రాణం రా. వాడి కోసం నా ప్రాణం ఇస్తానే గాని వాని ప్రాణం మీనికి ఏ ముప్పు తీసుకురాను. అయితే చేయను అంటావు, ఎర్రలైనా దొరుకుతాయి, స్వరం మాత్రం ఒకటే. ఏయ్ ఏసేయండి రా. మన మధ్య ఎంతమంది వచ్చినా, ఎన్ని గొడవలు వచ్చినా, నా ఊపిరి ఉన్నదో నేను కాపాడుకుంటా. ఆడెవ్వడేనగా నా ఫ్రెండ్ జోలికి వస్తే నంద్యాల మహానందీశ్వర కాడిగా చెప్తున్నా, చచ్చిన వాడిని లేపి మరీ చంపుతా.